హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు మనం బొమ్మరిల్లులో వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 6వ కథ నిర్భయుడి కథ ఇప్పుడు చెప్పుకుందామా? ఇక కథలోకి వెళ్దామా మరి? ఒకానొక గ్రామంలో నిర్భయుడు అనే యువకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే అతడికి తల్లిదండ్రులు మరణించారు. దాంతో మేనమామ ఇంట పెరిగాడు నిర్భయుడు. ఆ మేనమామకు చంపకవతి అనే కూతురు ఉంది. తన కూతురును నిర్భయుడికి ఇచ్చి వివాహం చేయాలని మొదట్లో మేనమామ అనుకున్నాడు. అయితే నిర్భయుడు చిన్నతనం నుంచి మహా మొండిగా ఉండేవాడు. అతడికి భయం అంటే ఏమిటో తెలియదు. అర్ధరాత్రి పూట కూడా ధైర్యంగా గ్రామ వీధుల్లో తిరిగేవాడు. అతడికి సాహస కృత్యాలంటే ఇష్టం. ఎత్తైన చెట్లు ఎక్కడం, వడిగా ప్రవహించే కొండవాగుల్లో ఈత కొట్టడం, మారుమూల గుహల్ని శోధించడం అతడికి ముఖ్యమైన సరదాలు. నిర్భయుడి ధైర్యం అంతా ఇంత కాదు. విషసర్పం ఎదురైతే పాదంతో తొక్కి చంపేవాడు తప్ప కర్రను వాడేవాడు కాదు. అతడి గురి చురుకుదనం కూడా అసామాన్యం. ఆ గ్రామంలో ప్రసేనుడనే గృహస్థుడు ఉన్నాడు. ఆయన ఆ దేశపు సైన్యంలో కొంతకాలం పనిచేసి మహావీరుడని పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఆ గ్రామానికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ స్థిరపడ్డాడు. ప్రసేనుడు నిర్భయుణ్ణి చూసి ముచ్చటపడి రోజు తన ఇంట యుద్ధ విద్యలు నేర్పేవాడు. నిర్భయుడు చాలా తొందరగా ఆ యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. నువ్వు వెళ్ళి రాజును కలిసి నీ సామర్థ్యం ప్రదర్శించు. రాజు కొలువులో నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది అనేవాడు ప్రసేనుడు. నిర్భయుడికి రాజధానికి వెళ్ళాలనే ఉంది. కానీ మేనమామకి ఇష్టం లేదు. ఏవో సాకులు చెప్పి నిర్భయుడిని వెళ్లకుండా ఆపేశాడు. నిర్భయుడి వల్ల ఆ గ్రామానికి చాలాసార్లు మేలు జరిగింది. ఒకసారి గ్రామంలో ఓ పొగరుబోతు ఆంబోతు ప్రవేశించి విచ్చలవిడిగా తిరుగుతుంటే నిర్భయుడు ఒంటిగా ఎదురెళ్ళి లొంగదీశాడు. మరోసారి అర్ధరాత్రి వేళ ఊళ్ళోకి వచ్చిపడ్డ 10 మంది బందిపోటు దొంగల్ని అతడొక్కడే ఎదిరించి చిత్తు చేసి బంధించాడు. అయితే నిర్భయుడిలో క్రూరత్వం కూడా ఉండేది. అతడు తనకంటే బలహీనులను హింసించేవాడు. తనను ఎవరు ఎదిరించినా సహించేవాడు కాదు. కోపమొస్తే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అయితే స్వతహాగా నిర్భయుడు మంచివాడు. ఎవరైనా రెచ్చగొడితేనే అతడి క్రూరత్వం బయటపడేది. ఇది తెలిసిన కొంతమంది నిర్భయుణ్ణి చేరదీసి మంచి మాటలు చెప్పి తమ శత్రువుల్ని అయిష్టుల్ని అతడి ద్వారా భయంకరంగా హింసింపచేసేవారు. ఇందువల్ల నిర్భయుడి మేనమామకు అతడి మీద రోజు ఫిర్యాదులు వచ్చేవి. ఆయనకిదో పెద్ద తలనొప్పిగా తయారైంది. పెళ్లి చేస్తే అతడు కుదుట పడతాడని కొందరన్నారు. కానీ నిర్భయుడి గురించి ఇన్ని తెలిసాక చూస్తూ చూస్తూ తన కూతురు చంపకవతిని అతనికిచ్చి పెళ్లి చేయడం శ్రేయస్కరం కాదనిపించింది మేనమామకు. చంపకవతికి నిర్భయుడంటే చాలా ఇష్టం. ఆమె అతడి సాహస కృత్యాల గురించి అందరికీ గొప్పగా చెప్పేది. అయితే ఆమెది దయాగుణం, మెత్తని స్వభావం. ఎవరికే కష్టం కలిగినా ఆమె మనసు నొచ్చుకుంటుంది. తనను హింసించిన వారిని కూడా హింసించాలనుకోదు. దేనికి ఆమెకు కోపం రాదు. ఇలాంటి తన కూతురు నిర్భయుడి వద్ద అష్టకష్టాలు పడుతుందని భావించి మేనమామ ఆమెకు వేరే సంబంధం చూడాలని అనుకున్నాడు. కూతురికి నిర్భయుడంటే ఇష్టమని ఆయనకు తెలుసు. ఆ ఇష్టం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పడుతుందేమోనన్న భయంతో ఆయన వారిద్దరినీ కలుసుకొనిచ్చేవాడు కాదు. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదుటపడి మాట్లాడుకున్నదే చాలా తక్కువ. ఇలా ఉండగా ఒకసారి పెద్ద ఎత్తున యుద్ధ విద్యల పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ రాజు దేశమంతా చాటింపు వేయించాడు. ఆ పోటీల్లో పాల్గొనమని ప్రసేనుడు నిర్భయుణ్ణి ప్రోత్సహించాడు.
నిర్భయుడు కూడా ఆ పోటీల్లో పాల్గొనాలని ఉత్సాహపడ్డాడు. ఈసారి నిర్భయుడి మేనమామ కూడా అందుకు అంగీకరించాడు. అందుకు కారణమేమిటంటే, నిర్భయుడు లేని సమయంలో తన కూతురికి వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన మేనల్లుడితో, పోటీలు అయిన వెంటనే తిరిగి మన గ్రామానికి వచ్చేసాయి. రాజుగారు ఎంత ఆశ పెట్టినా ఆయన కొలువులో పని చేయకు. నీలాంటి దుడుకు స్వభావం కల మనిషి రాజాస్థానంలో నెగ్గుకు రాలేడు అని కూడా చెప్పాడు. సరేనని నిర్భయుడు రాజధానికి వెళ్ళాడు. అక్కడ అన్ని రకాల యుద్ధ విద్యల్లోనూ తనకెవ్వరూ సాటి లేరు అనిపించుకున్నాడు. రాజు అతడికి ఎన్నో కానుకలిచ్చి తన కొలువులో ఉండిపోమ్మని చెప్పాడు. నిర్భయుడు ఆయనకు వినయంగా నమస్కరించి, ప్రభూ, నాది చాలా దుడుకు స్వభావం. ఈ ప్రపంచంలో దేనికి భయపడను. రాజాస్థానానికి నాలాంటివాడు తగడని నా మేనమామ అన్నాడు. మీ మాట కాదని అంటున్నందుకు మన్నించాలి అన్నాడు. అప్పుడు రాజు నవ్వి, నా మాట కాదన్న వారిని నేను మన్నించను. అయితే నీ మాటల్లో ఎంతో కొంత నిజమున్నదని నిరూపిస్తే మాత్రం నిన్ను మన్నించగలను. కాబట్టి నీవు నిరాయుధుడివై ఘోటకారణ్యం ద్వారా మీ గ్రామానికి తిరిగి వెళ్ళు. అలా నువ్వు 1 రోజుల్లో మీ గ్రామం చేరుకుంటే నీకోసం నా భటులు అమూల్యమైన కానుకలతో అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు. ఘోటకారణ్యంలో క్రూర మృగాలు విచ్చలవిడిగా సంచరిస్తాయని చెప్పుకుంటారు. అందులోకి ఆయుధాలతో వెళ్ళిన వారే ఎందరో తిరిగి రాలేదు. ఆ అడవి పేరు వింటే ఎవరికైనా గుండెలు అదురుతాయని రాజుకు తెలుసు. నిర్భయుడు మాత్రం ఏమీ ఆలోచించకుండా సరేనన్నాడు. దానికే రాజు ఆశ్చర్యపోయాడు. నిర్భయుడు తనకొచ్చిన కానుకలన్నీ రాజు వద్దనే వదిలి ఘోటకారణ్యం దిశగా బయలుదేరి 2 రోజుల్లో అందులో ప్రవేశించాడు. ఘోటకారణ్యం చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవి. అది నిర్భయుడి ఊహకందనంత భయంకరంగా ఉన్నది. మనుషులు నడవడానికి సుగమమైన బాట లేదు. దారిలో విషసర్పాలు, కొండ చిలువలు చాలా ఉన్నాయి. నిర్భయుడి చురుకుదనం అసామాన్యమైనది. అందువల్ల అతడు వాటి బారి నుంచి ఎంతో సులభంగా తప్పించుకుంటున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఎక్కడి నుంచో పెద్ద పులి ఒకటి వచ్చి అతడి మీదికి ఉరకబోయింది. నిర్భయుడు పులిని చూశాడు. పులి అతన్ని చూసింది. కొంతసేపు ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకున్నారు. నిర్భయుడు అదరలేదు, బెదరలేదు. పులి కంటే క్రూరంగా అతడు దాని కళ్ళల్లోకి చూడసాగాడు. అలా కొద్ది క్షణాలు గడిచాక ఉన్నట్లుండి ఆ పులి వెనుకంజ వేసింది. ఆ తర్వాత అది వెనక్కు తిరిగి పరుగున పారిపోయింది. దాంతో నిర్భయుడికి పెద్ద పులితో పోరాడవలసిన అగత్యం తప్పింది. నిర్భయుడు ముందుకు వెళ్ళబోతుండగా, వీరుడౌరా, సూర్యుడౌరా అన్న మాటలు వినిపించాయి నిర్భయుడికి. ఎవరా అని అటూ ఇటూ చూస్తుండగా ఒక పొద పక్క నుంచి ఒక ముని బయటకు వచ్చాడు. ముని అతడితో, నాయనా, నీ వంటి వీరుడి కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా కుమార్తె వ్యాఘ్రేశ్వరికి నీవే తగిన వరుడివి అన్నాడు. ఆ ముని మాటలు నిర్భయుడికి అర్థం కాలేదు. కానీ ముని వెంట ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాఘ్రేశ్వరి కనపడింది. ఆమె అందచందాలకు ఆశ్చర్యపోయాడు నిర్భయుడు. ముని తన మహిమతో నిర్భయుడికి ఆశ్రమంలో సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఆ ఆశ్రమంలో నిర్భయుడు, వ్యాఘ్రేశ్వరి కొన్నాళ్లు గడిపారు. వ్యాఘ్రేశ్వరిది క్రూర స్వభావం. ఆమె నిర్భయుడి చేత సాధు మృగాల్ని హింసింపజేసి ఆనందించేది. ఆమె చెప్పినట్లు చేయడం నిర్భయుడికి సరదాగా ఉండేది. ఒకరోజు ముని నిర్భయుణ్ణి ఏకాంతంగా పిలిచి జీవహింస ఎంత పాపమో బోధించి, నాయనా, నీ నుంచి నేను ఆశించినది వేరు. వ్యాఘ్రేశ్వరిది క్రూర స్వభావం. ఎందుకంటే ఆమె సహజంగా మనిషి కాదు. కొన్నేళ్ల క్రితం ఓ గాయపడ్డ పులిని చూసి జాలిపడి మనిషిగా మార్చి వ్యాఘ్రేశ్వరి అని పేరు పెట్టాను. మనిషిగా అయితే మారింది, కానీ తన క్రూర స్వభావం
వదిలిపెట్టలేకపోతోందామె. ఆమె పట్ల నాకు మమకారం ఉన్నది. అందుకని ఆమెను తిరిగి పులిగా మార్చడం నాకు ఇష్టం లేదు. ఆమెను నువ్వు చెప్పినట్లు వినేలా చేయాలంటే అందుకో సులభ మార్గం ఉన్నది. నీ మాట కాదన్నప్పుడు ఆమె కళ్ళల్లోకి తీవ్రంగా చూడు. ఆమె లొంగిపోతుంది, నీ మాట వింటుంది. ఆ విధంగా మెల్లమెల్లగా ఆమె క్రూర స్వభావాన్ని నువ్వు మార్చగలవు అన్నాడు. మరికొన్నాళ్ళు గడిచాయి. నిర్భయుడిలో ఏమీ మార్పు లేదు. ముని కంగారు పడి మళ్ళీ నిర్భయుడిని ఏకాంతంలోకి పిలిచి ఏం జరిగిందో చెప్పమని అడిగాడు. స్వామి, మా ఇద్దరివి ఒకే రకం స్వభావాలు. ఆమెను మార్చవలసిన అవసరం నాకు కనపడడం లేదు అన్నాడు నిర్భయుడు. నీ స్వభావం ఎటువంటిదైనా పర్వాలేదు, కానీ ఆమెను మార్చగలిగితే నేను సంతోషిస్తాను. ఎందుకంటే ఆమె నిన్ను ప్రేమిస్తోంది. నువ్వేమి చెప్పినా వింటుంది, నమ్ముతుంది. నేనేమి చెప్పినా వినదు. నువ్వు ఆమె కళ్ళల్లోకి తీవ్రంగా చూసి ఆమెను వశపరుచుకో అన్నాడు ముని. మరికొన్నాళ్ళు గడిచాయి. అయినా నిర్భయుడిలో గాని వ్యాఘ్రేశ్వరిలో గాని ఎటువంటి మార్పు రాలేదు. మళ్ళీ ముని నిర్భయుడిని ఏకాంతంలోకి పిలిచి కారణం ఏమిటని అడిగాడు. నేనేం చేసేది స్వామి, ఆమె కళ్ళల్లోకి చూస్తే నాకు మోహం కలుగుతున్నది. నేనే ఆమెకు వశమైపోతున్నాను అన్నాడు నిర్భయుడు. స్త్రీని వశపరుచుకోవడం పురుషుడికి సాధ్యపడదని, స్త్రీయే పురుషుణ్ణి వశపరుచుకుంటుందని మునికి అర్థమైంది. ఆయన వెంటనే వ్యాఘ్రేశ్వరిని తిరిగి పులిగా మార్చి అడవిలోకి వదిలిపెట్టాడు. పులి ఉత్సాహంగా అడవిలోకి పరుగులు పెట్టింది. అప్పుడు ముని నిర్భయుణ్ణి, ఇంతకాలం నీ ధైర్య సాహసాలకు ముచ్చటపడ్డానే తప్ప నీ కథేమిటని అడగలేదు. నీ పూర్తి వివరాలు చెప్పు అని అడిగాడు. నిర్భయుడు మొత్తం తన కథంతా చెప్పాడు. అప్పుడు ముని కంగారు పడి, అరే, నీ నెల రోజుల గడువు ఈ రోజుతో ముగుస్తున్నది. ఇప్పుడు నేను నా ప్రభావంతో నిన్ను నీ గ్రామం చేర్చుతాను. నువ్వు ఈ అరణ్యంలో తిరిగినట్లు రాజుకి నిరూపించుకోవాలి కదా. నేనిచ్చే ఈ సుమూలిక పత్రాలు తీసుకుని వెళ్ళు. ఇవి ఇక్కడ తప్ప మరి ఇంకెక్కడా దొరకవు అన్నాడు. ముని ఇచ్చిన పత్రాలు తీసుకుని కళ్ళు మూసుకున్నాడు నిర్భయుడు. మూసిన కళ్ళు తెరిచేసరికి అతడు తన మేనమామ ఇంటి ముందు ఉన్నాడు. సరిగ్గా అప్పుడే కొంతమంది రాజభటులు ధన కనక వస్తు వాహనాది సత్కారాలతో అక్కడికి వచ్చారు. వారు నిర్భయుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు. మేనమామ నిర్భయుణ్ణి చూసి చెప్పలేనంత సంతోషం పొందాడు. ఎందుకంటే ఆయన కుమార్తె చెంపకవతి తనకు వేరే సంబంధం చూస్తే ప్రాణాలు తీసుకుంటానని, నిర్భయుణ్ణి తప్ప వేరే ఎవరిని పెళ్లాడనని భీష్మించుకుని కూర్చున్నది. రాజభటులు తెచ్చిన కానుకలు చూసిన తర్వాత మేనమామ మనసు మరింత మెత్తబడింది. కానీ అతడి క్రూర స్వభావం గురించిన బెంగ ఆయనకింకా ఉండనే ఉంది. నిర్భయుడు ఘోటకారణ్యంలో తనకు జరిగిన అనుభవం అంతా వివరంగా మేనమామకు చెప్పాడు. అది వినగానే మేనమామ ఎగిరి గంతేసినంత పనిచేసి, అయితే ఇంకేం, నీవు చంపకవతిని పెళ్లాడేందుకు నాకిక ఏమాత్రం అభ్యంతరం లేదు అన్నాడు. పెళ్ళైనాక నిర్భయుడు చంపకవతి గీచిన గీటు దాటలేదు. ఎవరికీ భయపడని నిర్భయుడికి పెళ్ళామంటే భయమని అందరూ చెప్పుకునేవారు. అతడి కారణంగా ఇప్పుడు ఊళ్ళో అన్ని మంచి పనులే జరుగుతున్నాయి. అందువల్ల ఆ గ్రామంలో ఆ దంపతులిద్దరికీ ఎంతో మంచి పేరు వచ్చింది. మహారాణి వినయశీలుడు చెప్పిన కథ విని ఎన్ని కబుర్లు చెప్పినా, ప్రతాపాలు చూపినా మగవాడు ఆడదానికి ఎప్పుడూ బానిసగానే ఉంటాడు. వినయశీల, నీ కథ అద్భుతం. నీవొక గొప్ప సత్యం చెప్పావు. మగవాడు ఎన్ని చెడ్డ పనులు చేసినా అతడికి చెడ్డ పేరు రాదు, అతడి భార్యకే వస్తుంది. అందులో కొంత న్యాయము ఉన్నదని నీ కథ విన్నాక నాకు అర్థమైంది. నేను కూడా ఇప్పుడు మన దేశ పౌరులంతా నా గురించి ఏమని అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయవలసి ఉన్నది అంది పైకి. కానీ మనసులో మగవారా ఆడవారా అన్నది ముఖ్యం కాదు. చెప్పేవారు చెప్పేలా చెబితే వినేవారిలో మార్పు తప్పక వస్తుంది. చెంపకవతి చెప్పేలా చెప్పి తన భర్తను మంచి పనులకు ప్రోత్సహించింది. నా భర్త చెప్పేలా చెప్పి
నన్ను మంచి పనులకు ప్రోత్సహించడం లేదు అని బాధపడింది. మహారాణి ముఖంలో బాధను వినయశీలుడు పసిగట్టాడు. కాని బాగుండదని పైకి చెప్పలేదు. ఈలోగా రాణి మాటలతో 100 కట్ల పిశాచానికి మరో బంధనం విడిపోయింది. అది ఉత్సాహంగా నాకు మంచి రోజులు దగ్గర పడుతున్నాయి అనుకున్నది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.